అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 28, 29 శ్లోకాలు చదువుకుందాం. ఈ శ్లోకాల సందర్భం ఒకసారి గుర్తు చేసుకుందాం. బంధుప్రీతి వలన అర్జునునిలో కలిగిన స్థితిని గురించి అర్జునుడే స్వయంగా రాబో 2.5 శ్లోకములలో వివరించుచున్నాడు. అర్జునోవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. దీని అర్థం తెలుసుకుందాం. ఓ కృష్ణ, సమరోత్సాహముతో రణరంగమున నిలిచియున్న ఈ స్వజన సమూహమును చూచి నా అవయములు శిథిలమగుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది, శరీరమునందు వణుకు గగుర్పాటు కలుగుచున్నవి. అర్జునుని ఈ మాటల్లోని ఆంతర్యం ఏమిటని తెలుసుకుందాం ఒకసారి. ఈ మహాయుద్ధ పరిణామము అతి భయంకరముగా ఉండును. ఇప్పుడే ఈ నా కళ్ళెదుట నిలిచిన ఈ పిన్నలు, పెద్దలు, బంధువులు, ఆత్మీయులు, స్వజనులు అందరూ మృత్యువునకు ఆహుతి అయ్యేడివారు కదా అనే విషయమును తలుచుకున్నంతలో నాకు తట్టుకోలేని ఆవేదన కలుగుచున్నది. నా హృదయాంతరాళమున అంతులేని భయము, వేదన ఉత్పల్లినది. అందువలన నా దేహమునకు ఇంతటి దురవస్థ కలుగుచున్నది అని అర్జునుడు పలికెను. ఇక్కడ అర్జునుడు ఏవైతే చెప్తున్నాడో, నా అవయములు శిథిలమగుచున్నవి, నోరు ఎండిపోవచున్నది, శరీరం నందు వణుకు కలుగుచున్నవి, ఇవన్నీ కూడా యాంగ్జైటీ సిమ్టమ్స్. ఈ మధ్య ఒక డాక్టర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పగా విన్నాను. ఇలాంటి సిచ్యుయేషన్స్ మనందరికీ కూడా వస్తాయి కదా. ఒక్కొక్కసారి ఒక ఛాలెంజింగ్ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు మనకి వణుకు వస్తుంది, నోరు ఎండిపోతుంది, టెన్షన్ పడిపోతాము. మరి అలాంటప్పుడు ఆ సిచ్యువేషన్స్ని ఎలా డీల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలనేది ఈ ముందు ముందు మనకి కృష్ణుడు చెప్తాడు. అర్జునుడికి ఎలాగైతే చెప్పాడో మనం కూడా చూసి మనం తెలుసుకోవచ్చు. ఇది కూడా ఒక రీజన్ భగవద్గీత ఎందుకు చదవాలి అంటే, మన డైలీ లైఫ్లో వచ్చే చిన్న చిన్న ఇష్యూస్కి సమాధానాలు, వాటిని ఎలా డీల్ చేయాలి అనే వాటికి ఆన్సర్స్ భగవద్గీతలో ఉంటాయంట. ఇదొక రీజన్ భగవద్గీత చదవడానికి. రండి అందరం కలిసి చదువుదాం. థ్యాంక్ యూ.